తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. తేజ యూట్యూబ్ స్కూల్ అని పెట్టుకోవచ్చు తేజ. నువ్వు నాకు కాంటెంట్ క్రియేటర్ స్పేస్ ఒకటి స్టార్ట్ చేయాలని ఉండే, బట్ కొంచెం స్పేస్ దొరికితే ఐ స్టార్ట్. అంటే కాంటెంట్ క్రియేటర్స్ ని క్రియేట్ చేయడం. ఒకప్పుడు కాంటెంట్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు, కష్టపడే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ రావడం వల్ల ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈజీగా తీసుకోగలుగుతారు, కానీ నడిపించడం కష్టం లాంగ్ టర్మ్ లో. ఆ సర్వైవల్ అర్థమైతే ఇట్ విల్ బి ఈజీ. నేను ఈ జర్నీ స్టార్ట్ చేయబట్టి 15 సంవత్సరాలు ఇన్న యావరేజ్ గా SEOలు రాసే దగ్గర నుంచి టిల్ డేట్ వరకు ఇక్కడ జరిగే ప్రతి ఆపరేషన్ నాకు వచ్చు. కెమెరా అవ్వచ్చు, ఎడిట్ అవ్వచ్చు, బ్రాండ్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, మనం మాట్లాడుకున్నప్పుడు లైటింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంత ఉంది కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాం. ఒకటి లేకపోయినా మనం చేసేసుకోవచ్చు, ఇది రాకపోయినా మనం చెయ్యొచ్చు. అలా అన్ని రావాలి ఫస్ట్. అంత ఎఫర్ట్ ఎవరు పెడతారు ఇప్పుడు? చాలా ఈజీ మనీ. దాని బదులు పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే జస్ట్ లైక్ దట్ అయిపోద్ది అంతే. అవును, ఇప్పుడు నిమిషం వీడియో తీయడానికి దాన్ని నేను రాసి, యాక్ట్ చేసి, లైటింగ్ చూసి, డబ్బింగ్ చెప్పి, సింపుల్ గా ఏమొద్దు అనే ఫేజ్ లో ఉన్నారు ఇప్పుడున్న క్రౌడ్ అంతా. ఇప్పుడు వచ్చే క్రియేటర్స్, ఇప్పుడు వచ్చే ఎగ్జాంపుల్స్ అంతా. ఇప్పుడు ఏమైపోయిందంటే స్టార్ట్అప్ కంపెనీలు పెరిగిపోయాయి. బ్రాండింగ్ ప్రమోషన్స్ ప్రతి వాడికి కావాలి. రియల్ ఎస్టేట్ కి కావాలి, కన్స్ట్రక్షన్ కి కావాలి, హోటల్స్ కి కావాలి, ఫుడ్ ఇండస్ట్రీకి మొత్తానికి కావాల్సి వస్తుంది. ఇప్పుడు జ్యువెలరీ కావాలి, అది కావాలి. అండ్ అదే ఇక్కడే కాంటెంట్ క్రియేటర్ కి బిగ్ లైఫ్ ఉంది. కానీ దాన్ని ఈ చిన్న పెయిడ్ ప్రమోషన్స్ వల్ల మిస్యూజ్ చేస్తున్నారు. అది చేసుకోకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రాండ్. మనం ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా వెనకాల ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది బ్రాండ్. అవును. అండ్ ఇప్పుడు మనకు ట్యాగింగ్ కూడా ఆప్షన్స్ వచ్చాయి. యూట్యూబ్ ట్యాగ్స్, మనం వేసుకున్న షర్ట్ దీన్ని ట్యాగ్ చేయొచ్చు, సూపర్ డ్రై అని, వాచ్ ఏదో ట్యాగ్ చేయొచ్చు, ప్రతి దాన్ని ట్యాగ్ చేసి ఈ హోలీ ల్యాండ్ మైక్ ట్యాగ్ చేయొచ్చు. ఓకే, దాన్ని పర్చేస్ చేస్తే కమిషన్ వస్తుంది. బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఇక్కడే ఈ స్పేస్ లోనే. ఏదో కొత్తగా ఎతికేసుకొని చేయాల్సిన అవసరం లేదు. సో కాంటెంట్ క్రియేటర్స్ నిజంగా కాంటెంట్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ కి రావచ్చు. కానీ డబ్బులు అనే దాని మీదకి వెళ్ళిపోతే వి కాంట్ సర్వైవ్. ఏం చేయలేము అసలు దీంట్లో. కాంటెంట్ ఐడియాస్ ఉంటే చాలు, మనీ ఈజీగా వచ్చేస్తుంది. అది ఎట్లనే వస్తుంది, సెకండరీ. మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంత ఉంటుంది నీ యూట్యూబ్ నెల సంపాదన? డిపెండ్స్ అన్న, ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. నెలకు ఒక 50 లక్షలు ఉంటుందా? అంత రావాలని కోరుకుంటున్నా, అంత రాదు. అంత ఎందుకు వస్తుంది? $4,000 నుంచి $10,000 లోపు ఉంటది. $10,000 7-7.5 లక్షలు ఉంటది. దాంట్లో మనకి 60% ఆఫ్ ఇట్ అంతా ఎంప్లాయీస్ కి, మెయింటెనెన్స్ కి, వాటికి వెళ్ళిపోద్ది. 40% లో మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్ చేయడము, నెక్స్ట్ కంటెంట్ వచ్చేదానికి దాని టీమ్స్ కి ఇన్వెస్ట్ చేయడం, వాటికి సరిపోతుంది. ఎప్పుడు ఇదంతా సర్వైవల్ మోడే. ప్రాఫిట్ మోడ్ చాలా టైం పడుతుంది. మనకు ఒక 2-3 వేల వీడియోలు అయితే అప్పుడు వీఆర్ ఇంటూ ప్రాఫిట్. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యూట్యూబ్ కి ఏదైనా ప్రమాదం ఉంటుందా ఇన్ ఫ్యూచర్? కాంటెంట్ క్రియేటర్స్ కానీ, ఎందుకంటే యాంకర్సే పని లేదు, కాంటెంట్ క్రియేటర్స్ అక్కర్లేదు, జస్ట్ మనం ఏం కావాలో స్టోరీ ఇచ్చేస్తే యాంకర్ మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది అంటున్నారు కదా. అంటే నేను యూట్యూబ్ CEO ని ఢిల్లీలో కలిసాను అనమాట. ఓకే, ఆయన కలిసినప్పుడు టాప్ 100 క్రియేటర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారు ఒక ఈవెంట్. అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఈ AI వల్ల యువర్ వర్క్ విల్ బి ఈజీ, బట్ యూ డోంట్ గెట్ దట్ హ్యూమన్ టచ్, హ్యూమన్ ఎమోషన్ అనేది స్పార్క్ అవ్వదు. యూట్యూబ్ నిలబడేదే హ్యూమన్ ఎమోషన్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మిమ్మల్ని ఏదైనా అనొచ్చు, ఒక ఏదో అకౌంట్ వేసేసుకుని కామెంట్ లో, ఆ స్పేస్ మనకి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో దొరకదు. ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి ఈ స్పేస్ కి హ్యూమన్ టచ్ ఉన్నప్పుడే, ఆ హ్యూమన్ స్పేస్ ఉన్నప్పుడే దే విల్ కామెంట్. దట్స్ ద థింగ్. ఈ దందాలో కూడా చేసింది ఏంటంటే, నేను డబ్బులు 15 లక్షలు పోగొట్టుకున్నాను. నిన్న నైట్ ఒక వీడియో వైరల్ అవుతుంది, నిజంగా 15 లక్షలు పోయినాయా? లేదు, అంటే అది అవేర్నెస్ లో భాగంగా ఇలా చాలా మంది పోగొట్టుకుంటున్నారు. ఈ లోన్ యాప్స్ ఉంటాయి పాపం, ఈ కొండాపూర్, మాదాపూర్ లో 20,000 25,000 పనిచేసే జనాలు ఉంటారు. వాళ్ళందరూ ప్రతి నెల ఈ లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకోవడం, మళ్ళీ దాన్ని తిరిగి కట్టడం చేస్తూ ఉంటారు. ₹1,000 తీసుకుంటే 4,000 కట్టాలి, తిరిగి 4,000 తీసుకుంటే 10,000 కట్టాలి. అలా కట్టని పక్షంలో ఫేస్ మార్ఫింగ్లు చేసి కాంటాక్ట్లు పేరెంట్స్ కి, అందరికి, ఆర్డర్లు ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ చేసేస్తారు. ఆఫీస్ లో ఒక ఎంత పెద్ద ఇన్సల్ట్ వాడికి, ఒకవేళ వాళ్ళ ఎంప్లాయీస్ లిస్ట్ కి వెళ్తే అలా చేసేసి వాడు సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్తున్నారు ఎవ్రీ టైం. దాన్ని అవేర్ చేస్తూ ఈ సిరీస్ డిజైన్ చేసాం. దీని మీద మనకి తెలియకుండానే డిజిటల్ లో ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 10,000 కోట్ల దందా ఇదంతా ఎవ్రీ 10,000 కోట్లు. దాంట్లో ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ స్కామ్స్, ఈ డిజిటల్ చాలా చేశాను నేనే. మీరే బోల్డ్ అవర్స్ ఆఫ్ టైం లైవ్ వీడియోస్. 10,000 కోట్ల దందా జరుగుతుంది. ఇంకా పైన, ఇంకా ఎక్స్ట్రీమ్. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటే 3-4 లక్షలు నిమిషంలో వెళ్ళిపోతుంటాయి తెలియకుండా. మనకి ఎంత, మన కాల్ స్టార్ట్ లోనే ఎవరు పడతాలు అడిగితే ఓటీపీలు ఇవ్వకండి అని చెప్పి అవేర్నెస్ వస్తుంది. ఏదో ఒక విధంగా స్కామ్ అయిపోతాం. అండ్ ఇంకోటి టార్గెటెడ్, మీరు ఎప్పుడైతే బిజీ స్కెడ్యూల్లో ఉంటారో ఆ టైంలోనే టార్గెట్ చేసి ఫోన్ వస్తుంది, తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకున్న ప్రొఫెషన్ కి 11 to 11:30 పక్క ఆఫీస్ లో వెళ్తుంటారు, ట్రావెల్లో ఉంటారు.
ఆ మీటింగ్ సెషన్ కి ఏదో హడావుడి నడుస్తూ ఉంటది. ఇప్పుడు బ్యాంక్ చేద్దాం, ఓ 3-4 సార్లు ఎవరా అని చెప్పని ఎత్తుతాం, అట్లీస్ట్ ఎత్తిన వెంటనే కాల్ మర్జ్ అయిపోద్ది, ఓటీపీ వచ్చేస్తుంది, ఆడికి వెళ్ళిపోద్ది. అలా ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. చెప్పే పాయింట్ వచ్చేటప్పటికి వాడు ట్రాక్ చేసేసుకోగలుగుతాడు, చూడగలుగుతాడు, క్లిక్ చేస్తే కనిపిస్తుంది. వేరు వేరు టెక్నిక్స్ తోని దాన్ని చేస్తాడు. అలా లూట్ చేసిన థింగ్ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి 29 ఎపిసోడ్లు చేసి 2 నిమిషాలు ఈచ్ ఎపిసోడ్ లా పెట్టి, దాని పేరే దందా. ఆ దందా ఎలా జరుగుతుంది అనేది హోల్ సెగ్మెంట్. పాపం మీ ఫ్యాన్స్ అందరూ నీ డబ్బులు పోయినాయేమో. అయ్యో డబ్బులు ఏం పోలేదండి, మన డబ్బులు పోగొట్టుకుంటాం. మీరు అవేర్ అవుతారంటే అదే మన డబ్బులు పోగొట్టుకుంటాము, దాని మీద అవేర్నెస్ చేయడానికి మనోడు వీడియో చేశాడు. పాపం అందరూ కింద కామెంట్స్, అన్నా నిజంగా 15 లక్షలు పోయినాయా, 15 లక్షలు పోయినాయా, కేసు పెట్టాయి సైబర్ క్రైమ్ లో అని చెప్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ 29 షార్ట్ సిరీస్, వర్టికల్ సిరీస్. ఓకే. అండ్ నాకు తెలిసి ఇండియాలో ఇంత బడ్జెట్ ఎవరు పెట్టుంటారు దీనికి, 50 లక్షలు. డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఓవరాల్ ఒక 60 minutes కాంటెంట్, ఈచ్ ఎపిసోడ్ 2.5 minutes లో, అంతే. ఇంకా అంతే. అండ్ ఇది చాయ్ షార్ట్స్ లో పడ్డం వాజ్ బిగ్ ఇంపాక్ట్. ఇంకా అంటే చాయ్ షార్ట్స్ మన బ్యాంకింగ్ గానీ, ఇప్పుడు రేపు పొద్దున ట్వీట్లు పడ్డం గానీ మంచి జనాల నుంచి పుష్ దొరుకుతుంది. సో 60 minutes డ్యూరేషన్ కూడా మొత్తం తేజ దందా మీద, అదే ఇట్లా దోచుకునే ఎలా దోచుకుంటారు, అలా మైండ్ సెట్ ఎలా ఉంటది, మిమ్మల్ని ఎలా స్కామ్ చేస్తారు, మీ మైండ్ సెట్ ని ఎలా ట్యూన్ చేసుకుంటారు, మీరు ఇప్పుడు కాల్ పెట్టేయకుండా అన్ని సెట్ ఆఫ్ మినిట్స్ ఎలా మీతో మాట్లాడుతూ ఉంటారు, దానికి ఏమేం వాడతారు, ఎలా చేస్తారు, కంప్లీట్ ఎన్ని సిమ్ కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎవ్రీథింగ్ వాస్ ఈ దందాలో. 60 minutes డ్యూరేషన్ మొత్తం ఒకే రిలీజ్ చేయొచ్చు కదా, అది మిస్ అవ్వకుండా ఉంటాయి. ప్లాన్ చేస్తాం. ఈ 29 ఎపిసోడ్లు ఒకే దగ్గర ఉంటాయి, కంటిన్యూ ఒకటి అయిపోయినా ఒకటి ఆటో స్క్రోల్ లో ప్లే అయిపోద్ది. ఓకే. సో మిస్ అవ్వకుండా ఉండాలని ఇలా ప్లాన్ చేసాం. ఇది కూడా ఒక స్ట్రాటజీ. ఓకే. సో అయితే ఇప్పుడు చాయ్ షార్ట్స్ లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఇది? ఆల్రెడీ రిలీజ్ అయింది, స్ట్రీమింగ్ నౌ. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 29 వచ్చేస్తాయి, ఒకేసారి వస్తుంది సిరీస్ అంతా మొత్తం విత్ సబ్ టైటిల్స్ తో. ఇట్ ఈస్ స్ట్రీమింగ్. ఓన్లీ రూపాయి కడితే చాలు, చాయ్ షార్ట్స్ ఓపెన్ అయిపోద్ది. వారం పాటు 1 రూపీతోనే చూసుకోవచ్చు, తర్వాత సబ్స్క్రిప్షన్ కావాలంటే తీసుకోవచ్చు. రూపాయి ప్లానింగ్ ఏంటి అసలుకి? టు గెట్ ఆడియన్స్ తీసుకురావచ్చు, చూపించచ్చు. అంటే ఇప్పుడు అందరూ తీస్తున్నారన్న, గొప్ప గొప్ప కాంటెంట్లు వస్తున్నాయి, కానీ జనాలకు తెలియట్లా. ఈ సినిమా ఎందుకురా నేను థియేటర్ లో చూడలేదని చెప్పి అనుకుంటున్నాం, ఇది ఎక్కడో మిస్ అయిపోయానే అని చెప్పి అనుకుంటున్నాం. ఏదో రీల్లో ఒక బిట్ చూసి ఈ సీన్ బాగుంది, సినిమా చూద్దాం అని చెప్పి వస్తున్నాం. అలా అయిపోయినప్పుడు, ఈ స్పేస్ లోనే ఉన్నప్పుడు నేను ఒకటి చేశానని చెప్పి జనాలకి తెలియాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ వే అని చెప్పి ఇలా అవేర్నెస్ తో వచ్చామన్నమాట. ఓకే. అండ్ ఇంకో 2-3 days లో పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా కొలాబరేట్ అయ్యి విల్ డూ సమ్ గుడ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ థింగ్స్ అండ్ ఆల్. ఓకే.